నమస్తే మైసెల్ఫ్ సరసిజా హోలీ శుభాకాంక్షలతో మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. స్పీకర్ను అవమానించి నిరసనల బీఆర్ఎస్ పై మండిపడ్డ అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి. ఘనంగా హోలీ పండుగ సంబరాలు, రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా ఆడిపాడిన ప్రజలు. పలు ఆలయాల్లో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు, కళ్యాణ క్రతువులను వీక్షించిన భక్తులు. అనబేరి ప్రభాకర్ రావు వర్ధంతి కార్యక్రమాలు, ఘన నివాళులు అర్పించిన ఎల్లాపు సంఘం నేతలు. ఇక వార్తల్లోని వివరాలు. దళిత స్పీకర్ను కించపరిచినందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన చేస్తున్నారా అని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో విప్ అడ్లూరి, ఎమ్మెల్యే వివేక్లు పర్యటించి పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గోపాలరావుపేట, దొంగతుర్తి గ్రామాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలకు హాజరయ్యారు. అనంతరం నరసింహులపల్లి గ్రామంలోని ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన నూతన విద్యుత్ లైన్ను ప్రారంభించి ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు. అనంతరం కట్కినపల్లి గ్రామంతో పాటు జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని కొండాపూర్, కిషన్రావుపేట గ్రామాల్లోని పలు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. బీఆర్ఎస్ నిరంకుశ పోకడలకు నిదర్శనమని అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. దళిత స్పీకర్పై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. ఈ కార్యక్రమాలలో ధర్మారం, వెల్గటూరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తిరుపతి రెడ్డి, శైలేందర్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్పీకర్ చేరిన దళిత వర్గానికి చెందిన స్పీకర్ చేరిన అవమానపరచుకుంటూ మాట్లాడి ఎదురుదాడి చేసి, గతంలో కూడా ఇది మొదటిసారి కాదు ఈ కార్యక్రమం. గతంలో కూడా హరీష్ రావు గారు ఏం చేసిండు మీ అందరూ తెలుసు, మొత్తం మీడియా మొత్తం సాక్ష్యం ఉన్నది. స్పీకర్ పోడియం మీకి ఒక వ్యక్తిని, ఒక ముంగటిన వివేక్ అనే ఎమ్మెల్యేని దొబ్బుకుంటా ముంగడి పోయి పేపర్ల మీద పడేసిండు స్పీకర్ మీద. స్పీకర్ గారు చర్య తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే ప్రజాస్వామ్యంలో కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రతిపక్ష పార్టీ కూడా బలంగా ఉండాలి, వాళ్ళు కూడా ప్రశ్నించాలి, వాళ్ళు అడిగిన దానికి కూడా ప్రభుత్వం జవాబు చెప్పాలి. మీరు 14 నెలలకెళ్ళి మీరు చేసే అరాచకాలు మొత్తం ప్రజల ముందు పెడతాం వీడియోలని, ఏ అసెంబ్లీ ఎట్లా బిహేవ్ చేస్తున్నారో. వెనుకకెళ్ళి రన్నింగ్ కామెంటరీ అండి హరీష్ రావు, ఈ కేటీఆర్ ఎగేసుకుంటా మాట్లాడుకుంటా వాళ్ళను. ఇది వాళ్ళ 10 సంవత్సరాలు వాళ్ళు ఇంకా ఏమనుకుంటున్నారంటే మేము అధికారంలో ఉన్నాం, మేము పవర్లో ఉన్నాం, మాదే నడుస్తుందని ఒక భ్రమలో ఉన్నారు. ఆ భ్రమతో ఏది పడితే అదే మాట్లాడుతున్నారు. ప్రజలు అన్ని కూడా చూస్తున్నారు. రాబోయే కాలంలో ఎట్లా బుద్ధి చెప్పకుండా అట్లా బుద్ధి ఖచ్చితంగా చెప్తాను. నిరసన ఎందుకు తెలియజేస్తున్నా అండి, దళితుని అవమానపరిచినందుకు చేసిన గొప్ప పని నిరసన చేస్తాను. దేన్ని నిరసన చేస్తాను? జగదీశ్వర్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడినారో ఆ అహంకారం ఇంకా పోలేదు. టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినప్పటికీ కూడా ఆ అహంకారం ఏదైతే ఉండేనో ప్రభుత్వంలో ఉన్నట్టు వారికి ఈ రోజు కూడా అదే అనిపిస్తుంది. మేము అధికారంలో ఉన్నాము, మేము ఇష్టరాజ్యంగా మాట్లాడతాము అసెంబ్లీలో అని చెప్పి ఏదైతే వ్యవహరిస్తున్నారో అది సరైన పద్ధతి కాదు. వారికి సస్పెండ్ చేసుడే న్యాయము. ఎందుకంటే అహంకారాన్ని తిప్పికొట్టినారు ప్రజలు, మళ్ళీ అదే చూపిస్తున్నారు. ఇంకా ఫ్యూచర్లో టీఆర్ఎస్ పార్టీ కూడా ఏమవుతుందో నిజంగా తెలియదు. స్పీకర్ మీద ప్రత్యేకంగా స్పీకర్ ఒక దళితుడు అయినప్పుడు మీకు ఏదైతే దళితుల వ్యతిరేకంగా మీ అహంకారం ఉందో నిన్న చూపించడం జరిగింది. తెలంగాణ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు అనబేరి ప్రభాకర్ రావు 77వ వర్ధంతి సందర్భంగా కరీంనగర్లో పలు కార్యక్రమాలను నిర్వహించారు. నగరంలోని మార్కెట్ రోడ్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద గల అనబేరి విగ్రహానికి ఎల్లాపి సంఘం ఆధ్వర్యంలో పలువురు ఎల్లాపు కుల సంఘ నాయకులు, కులస్తులు ఘన నివాళులు అర్పించారు. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై అనబేరి కాంస్య విగ్రహాన్ని నెలకొల్పాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఎల్లాపు సంఘం అర్బన్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు పెంచాల మురహరిరావు, లక్కాకుల సురేందర్రావు, కరీంనగర్ రూరల్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు పెంచాల కిషన్ రావు, వెలుముల సదాశివరావు, ఎల్లాపు ఎంప్లాయీస్ అధ్యక్ష కార్యదర్శులు పెంచాల సుధాకర్ రావు, మల్క రాజేశ్వరరావు, ఎల్లాపు సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. కామ్రేడ్ అనబేరి ప్రభాకర్ రావు 77వ వర్ధంతి సందర్భంగా ఎల్లాపు కులస్థలం అందరం కలిసి ఈరోజు శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో కార్యక్రమాలు చేయాలని, అనబేరి ప్రభాకర్ రావు పేరు మీద ఎన్నో కార్యక్రమాలు చేయాలని మీ అంతగా ఏకతాటిపైకి వచ్చి ఈరోజు అనబేరి ప్రభాకర్ రావు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ట్యాంక్ బండి మీద విగ్రహం ప్రతిష్ఠించాలని మనకు వాగ్దానం చేసిండు. అదేవిధంగా ఇప్పుడు
మాకు ఈ కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి దృష్టికి మా పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు మంత్రులు వారి దృష్టికి మా ఎల్లాపి కుల అర్బన్ కమిటీ తరఫున మా జనరల్ సెక్రటరీ లక్కాకుల సురేందర్రావు మరియు ప్రెసిడెంట్గా పెంచాల ప్రహారరావు న్యాయవాదిని ఈరోజు మా కుల సభ్యులందరం కలిసేసి విధంగా వారిని సత్కరించుకోవడం జరిగింది. మరియు ఈ విధంగానే మేము చాలా సంవత్సరాల నుంచి ఇటు విగ్రహాన్ని కాన్సెప్ట్ విగ్రహాన్ని పెట్టాలని చెప్పేసి ఎన్నో విజ్ఞప్తులు కూడా చేయడం జరిగింది. దాని తర్వాత మేము మినిస్టర్ గారిని కూడా కలిసేసి మినిస్టర్ గారిని కూడా విజ్ఞప్తి చేసేసి ట్యాంక్ బండ్ పైన మా అనబేరి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పేసి వారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. కరీంనగర్లోని పలు ప్రాంతాలలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు హోలీ సంబరాలలో పాల్గొని ఉత్సాహంగా ఆడారు. రంగులు చల్లుకుంటూ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. హోలీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు సూచించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఎంపీ కార్యాలయం ఎదుట పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన హోలీ రంగులు చల్లుకున్నారు. పలువురు నాయకులు సంజయ్ని కలిసి రంగులు చల్లుతూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఏటా హోలీ పండుగ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. హోలీ అంటేనే చెడుపై మంచిని సాధించే రోజని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్తో పాటు జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హోలీ పండుగ సందర్భంగా హిందూ బంధువులందరికీ మంచి పండుగ వాతావరణంలో, సంతోషకరమైన వాతావరణంలో, ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో దేశవ్యాప్తంగా హిందువులందరూ కూడా హోలీ పండుగ జరుపుకుంటూ ఉన్నారు. ఈ ఒక్కరోజే కాకుండా అన్ని రంగులు కలిసి అన్ని రంగులను జరుపుకుంటాము, రకరకాల రంగులను జరుపుకుంటాము. అదే రీతిగా హిందూ సమాజం అంతా కలిసి ఉండాలని చెప్పి, హిందూ సమాజానికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా, ఎక్కడ ఆపద వచ్చినా, హిందూ ధర్మానికి అవమానాలు జరిగినా హిందూ సమాజం అంతా సంఘటితం కావాలని చెప్పి ఈరోజు అన్ని రంగులు జరుపుకుంటున్నామో అన్ని కులాల ప్రజలు కూడా ఇవాళ ఏకతాటిపైకి వచ్చి తమ ఐక్యతను ప్రతిసారి ప్రదర్శించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఏ కష్టాలు లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈ హోలీ పండుగ నిర్వహించుకోవాలని చెప్పి, హోలీ పండుగ తర్వాత ప్రతిసారి చూస్తున్నాం స్నానాల కోసం చెరువులకు కానీ ఇతర నదులలో చేసేటప్పుడు దయచేసి యువత అంతా కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎల్ఎండిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హోలీ ఆడారు. ఒకరికి ఒకరు ఆలింగనం చేసుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అలాగే తిమ్మాపూర్ మండల కేంద్రంలో మాజీ ఎంపీపీ కేతిరెడ్డి వనితా దేవేందర్ రెడ్డి స్థానికులతో కలిసి హోలీ ఆడారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేశారు. ఏ వీధిలో చూసినా హోలీ వేడుకలు కనువిందు చేశాయి. చిన్నారులు, యువతీ యువకులు, పెద్దలు రంగుల్లో మునిగి తేలారు. పలుచోట్ల హోలీ సందర్భంగా కామదహనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. హోలీ పండగ సందర్భంగా అందరికీ మానకొండూరు నియోజకవర్గ మా అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెళ్లకు, కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ కూడా హోలీ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా సురక్షితంగా మంచి కలర్స్ వాడి హోలీ పండుగను ఘనంగా జరుపుకోవాలని, చాలా ఎంజాయ్ చేసే పండగలకెల్లా అన్ని పండగలకెల్లా ఈ హోలీలో అందరు ఇన్వాల్వ్ అవుతారు. అందరు కుటుంబ సభ్యులు కూడా క్షేమంగా మంచి కలర్స్తో ఆడుకోవాలని మరొకసారి మీ అందరికి కూడా
హోలీ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తాను. మండల ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు అందరికీ, ప్రతి ఒక్కరికి, రాజకీయ నాయకులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. ఈ హోలీ పండుగలో కెమికల్స్ కలర్స్ కాకుండా న్యాచురల్గా ఉండే కలర్సే వాడుకొని హోలీ జరుపుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ మా ఇంటి దగ్గర అందరూ సంతోషంతో హోలీ పండుగ జరుపుకోవడం జరిగింది. అట్లాగే ప్రతి మనిషి జీవితంలో అందరికీ ఈ హోలీ పండుగతో అందరి జీవితంలో కలర్గా మంచి జీవితంలో అందరూ వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరాలని, భగవంతుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మరొకసారి తిమ్మాపూర్ మండల ప్రజలకు అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. కరీంనగర్లోని మంకమ్మ తోట రాజీవ్ పార్కు సమీపంలో రాజీవ్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో హోలీ పండుగ పురస్కరించుకుని వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ దిండిగాల మహేష్ దంపతులు హాజరై వేడుకల్లో పాల్గొన్నారు. సహజ సిద్ధమైన రంగులు చల్లుకుంటూ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. డీజే పాటలతో మహిళలు, యువతులు, చిన్నారులు నృత్యాలు చేశారు. డివిజన్లో చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ వేడుకల్లో పాల్గొని సంబురాలు జరుపుకున్నారు. చిన్నారులు రంగులు చల్లే బొమ్మలతో నీళ్లు చల్లుకుంటూ సందడి చేశారు. రాజీవ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఏర్పాటు చేశారని మాజీ కార్పొరేటర్ దిండిగాల మహేష్ అన్నారు. డివిజన్లో ప్రతి పండగను వేడుకగా చేపడతామని చెప్పారు. దసరా, దీపావళి, వినాయక చవితి, న్యూ ఇయర్ వేడుకలను డివిజన్ ప్రజలందరి సమక్షంలో జరుపుకుంటామని చెప్పారు. అదేవిధంగా రంగురంగులతో ఈ హోలీ పండగ ఎలా అయితే జరుపుకుంటామో డివిజన్లోని ప్రతి ఒక్కరి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ దిండిగాల మహేష్, అనిత దంపతులు, డివిజన్ నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. హ్యాపీ హోలీ అందరికీ. 14వ డివిజన్ రాజీవ్ పార్క్ ఆధ్వర్యంలో మేము ఈరోజు హోలీ సంబరాలను ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఈ హోలీ పండుగ 2 డేస్ జరుపుకుంటాము. నిన్న రాత్రి హోలికా దహనం చేయడం, కామదహనం అంటారు. ఈరోజు అన్ని రంగులు కొని చిన్న పెద్ద తేడా లేకుండా అందరం అధర్మం మీద ధర్మం విజయంగా సంకేతంగా ఈరోజు మనం ఈ హోలీ పండుగ జరుపుకుంటున్నాం. చిన్న పెద్ద లేకుండా అందరం మేము డైలీ సిచ్యువేషన్లో ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నప్పటికీ ఈరోజు అందరం మేము ఇక్కడ ఒక గ్యాదర్ అయ్యి హ్యాపీగా జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ ఆల్. ఈరోజు 14వ డివిజన్ మంకమ్మ తోట రాజీవ్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఇక్కడ హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ప్రత్యేకంగా ఇలా పాల్గొన్నటువంటి మా జిల్లా మా డివిజన్ మహిళలకు, పురుషులకు, పిల్లలకు, పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరున హోలీ శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు కవరేజ్ చేస్తున్నటువంటి మైత్రి ఛానల్ కానీ, సిటీ కేబుల్ కానీ ఇటువంటి కార్యక్రమాలను ఎంతో ఉత్సాహపరుస్తున్నటువంటి ఈ ఛానల్స్ వాళ్ళకు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటాం. అదేవిధంగా రాబోయే కాలంలో మా డివిజన్లో ఉండే ప్రజలు అందరూ సుఖశాంతాల షో ఈ రోజే కాకుండా 365 రోజులు ప్రతి ఒక్క పాప పెద్దలందరూ కూడా సంతోషంతో ఏ రోజైతే మేము కలర్లతో సంబరాలు జరుపుకుంటున్నామో వాళ్ళ జీవితాలు కూడా ఇదే కలర్ల మాదిరిగా సంతోషంగా సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం ఇక్కడ హోలీ సంబరాలు కాకుండా మన బతుకమ్మ సంబరాలు, దసరా సంబరాలు, న్యూ ఇయర్ సంబరాలు ప్రతి కార్యక్రమం నిర్వహించుకుంటాం. రాబోయే రోజులలో కూడా ప్రతి కార్యక్రమం ఇలా నిర్వహించుకుంటారని మా ప్రజల తరఫున తెలియజేస్తున్నాను. మా రాజీవ్ కమిటీ అందరం మెంబర్స్ కలిసి దసరా ఉత్సవాలు, బతుకమ్మ ఉత్సవాలు, ప్రతి పండుగను అందరం సెలబ్రేట్ చేసుకుందాం. గణపతి ఉత్సవాలు కూడా అంగరంగ వైభవంగా అందరం కలిసి జరుపుకుంటాము. ఇది మా కాలనీ వాసులు అందరూ చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాం. కరీంనగర్ జిల్లా టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో హోలీ సంబురాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా టీఎన్జీఓస్ అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో హోలీ సంబురాలు బ్యాండ్ బాజాలతో, సాంప్రదాయ నృత్యాలతో డాన్సులు చేస్తూ రంగులు చల్లుకున్నారు. ర్యాలీగా డప్పు చప్పులతో డాన్సులతో సందడి చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని కలిసి హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, రెవెన్యూ డివిజనల్ అధికారి మహేష్లను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. హోలీ పండగ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు లోతుగా పాతుకుపోయిన శక్తివంతమైన పండగ అని దారం శ్రీనివాసరెడ్డి అన్నారు. చెడుపై మంచి విజయం సాధించిన రోజని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీఎన్జీఓస్ అధ్యక్షుడు మడిపల్లి కాళీచరణ్, కార్యదర్శి అరవింద్ రెడ్డి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గడ్డం సుధాకర్, లక్ష్మీ నరసింహారావు, సబిత, ఉద్యోగులు పాల్గొన్నారు.
కరీంనగర్లో హోలీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని కోర్టు చౌరస్తా వద్ద వేముల విజయ్, వేముల వినయ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో హోలీ సందర్భంగా రోడ్డుపై ప్రయాణించే వారందరికీ మజ్జిగ అందజేశారు. ఆటో డ్రైవర్లు, బస్ డ్రైవర్లు ప్రయాణికులకు వీటిని అందించారు. గత 4 సంవత్సరాల నుండి ప్రతి హోలీ పండుగ రోజున మజ్జిగను పంపిణీ చేస్తున్నామని వేముల విజయ్, వినయ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో వేముల విజయ్, వినయ్తో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ కరీంనగర్ వాసులందరికీ హ్యాపీ హోలీ. ఎండ తీవ్రతను ఉద్దేశించి ఈరోజు హోలీ సందర్భంగా మజ్జిగ వేదిక పెట్టడం జరిగింది కోర్టు చౌరస్తాలో. జనాలకు హోలీ సందర్భంగా హోలీ ఆడి వస్తారు కాబట్టి వాళ్ళకు కొంచెం మజ్జిగ సేవ చేయడం జరుగుతుంది. ఈరోజు ముందుగా కరీంనగర్ పట్టణ ప్రాంత ప్రజలకు హోలీ శుభాకాంక్షలు. ఈరోజు హోలీ సందర్భంగా కరీంనగర్ ప్రాంత ప్రజలకు హోలీ ఆడుతున్న సందర్భంగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈరోజు కోర్టు చౌరస్తాలో మజ్జిగ వితరణ చేయడం జరుగుతుంది. ఈ యొక్క మజ్జిగ వితరణ కార్యక్రమం మన వేముల విజయ్ గారు మరియు వేముల వినయ్ గారి కుటుంబ వారు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క సందర్భంగా వారికి ఎప్పుడు సంతోషం కలగాలని ఈ కరీంనగర్ ప్రాంత ప్రజల తరఫున నేను కోరుకుంటున్నాను. కరీంనగర్లోని గాంధీ రోడ్లో గల వైశ్య భవన్లో వైశ్య సేవా కేంద్రం, ఆర్యవేశ జిల్లా యువజన సంఘం ఆధ్వర్యంలో హోలీ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగర ఆర్యవేశ సంఘాల సభ్యులు హాజరై రంగులు చల్లుకున్నారు. ఒకరికి ఒకరు రంగులు పూసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. డీజే చప్పుళ్లతో మహిళలు, చిన్నారులు నృత్యాలు చేశారు. హిరణ్యకశిపుని చెల్లెలు అయిన హోలికను భక్త ప్రహ్లాదుడు సంహరించిన రోజున హోలీ పండుగ జరుపుకుంటారని చిద్ర సురేష్ అన్నారు. సహజసిద్ధమైన రంగులు ఉపయోగించి ఈ వేడుకలు జరుపుకున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవేశ మహాసభ అధ్యక్షులు కన్నకృష్ణ, ఆర్యవేశ సేవా కేంద్రం అధ్యక్షులు చిద్ర సురేష్, యువజన సంఘం అధ్యక్షులు సాయికృష్ణ, ప్రధాన కార్యదర్శి మెహర్, ఆర్యవేశ అభ్యుదయ సంఘం నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈ హోలీ పండుగ అనేది చాలా ప్రశస్తమైనది. పురాణాలలో హిరణ్యకశిపుని చెల్లెలైనటువంటి హోలిక అనేటువంటి ఒక రాక్షసి ప్రహ్లాదుని సంహారంలో వదిలిపెట్టినటువంటి ఆ రాక్షసిని ప్రహ్లాద వారు చంపడం జరిగింది. ఆ హోలిక చనిపోయిన సందర్భంగా ఆనందంగా సంబరంగా హోలీ అనేటువంటి ఈ సంబరాన్ని మనం కొన్ని శతాబ్దాలుగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి లోపల కూడా మంచి ఆలోచన విధానం రేకెత్తించాలని, మంచి హృదయ ఆనంద సంబంధ బాంధవ్యాలు ఏర్పడాలని చెప్పేసి అందరం కూడా రంగురంగుల కుంకుమలు అల్లుకుంటూ మన యొక్క ఆనందాన్ని వ్యక్తపరిచేటువంటి అద్భుతమైనటువంటి ఈ హోలీ పండుగ. అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈరోజు వైశ్య సేవా కేంద్రం ఆధ్వర్యంలో అన్ని యువజన సంఘాలు పాల్గొనడం జరిగింది. ఇట్టి హోలీ కార్యక్రమంలో 300 నుంచి 400 మంది అభ్యర్థులు పాల్గొన్నారు. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ కరీంనగర్లో బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. నగరంలోని తెలంగాణ చౌక్లో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయబోయారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ నేతల చేతుల్లోంచి దిష్టిబొమ్మను పోలీసులు లాగేందుకు యత్నించగా ఇరు వర్గాల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ఎట్టకేలకు పోలీసులు దిష్టిబొమ్మను లాక్కొని అరెస్టు చేసి వాహనంలో తరలించారు. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ప్రజాస్వామ్య విరుద్ధమని నేతలు మండిపడ్డారు. పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం నవ నరసింహ క్షేత్రాలలో ఒకటైన ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం లక్ష్మీ నరసింహుని దర్శనానికి పోటెత్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరడంతో స్వామివారి దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ఉత్సవాలలో భాగంగా 5వ రోజు పురస్కరించుకుని సాయంత్రం బ్రహ్మ పుష్కరిణిలో యోగ నరసింహుడి తెప్పోత్సవం, డోలోత్సవం నిర్వహించనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా హోలీ పండగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయా పట్టణాలు, గ్రామాలలో పలువురు రాజకీయ నాయకులు, అధికారులు, వివిధ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, సామాజికవేత్తలు హోలీ పండగ సందర్భంగా రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడిపారు. రంగులతో ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. హోలీ పండుగ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది కలిసి ముందుగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాకు రంగులు పూసి శుభాకాంక్షలు తెలిపారు. సిపి అధికారులు సిబ్బందికి రంగులు పూసుకుంటూ ఆనందంగా గడిపారు. పండుగ వేళ అధికారులు, సిబ్బంది పరస్పరం రంగులు పూసుకోవడంతో పాటు బ్యాండ్ వాయిద్యాలతో పోలీస్ కమిషనర్, అధికారులు, సిబ్బంది అందరూ ఆనందంతో నృత్యాలు వేశారు. అనంతరం ఈ సంబరాల్లో పాల్గొన్న చిన్న పిల్లలకు పోలీస్ కమిషనర్ మిఠాయిలను అందజేశారు. ఈ వేడుకల్లో భాస్కర్ ఐపీఎస్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, గోదావరికని ఏసీపీ రమేష్, ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు, టాస్క్ ఫోర్స్ ఏసీపీ మల్లారెడ్డి, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, సిసి హరీష్, ఎస్ఐ, ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇవన్నీ చేసినా మీకు ఎప్పుడు కూడా స్ట్రెస్ ఉండదు. నా ఉద్దేశం ఒకటే, మన ఆఫీసర్స్ మెన్ అందరు హ్యాపీగా పనిచేయాలి, అందరు సంతోషపడి పని చేయాలి. మేము హ్యాపీగా ఉండి సంతోషపడి పని చేస్తే ప్రజలకి మనము అదే ఇవ్వగలుగుతాము. మేము హ్యాపీగా లేకుండా వేరే వాళ్ళకి హ్యాపీ చేయము. కానీ మేము హ్యాపీగా ఉంటే న్యాచురల్ గా మన హ్యాపీనెస్ ఇది కంటిన్యూస్ డిజీజ్ లాగా ఉంటుంది. ఎవరు నెగటివ్ ఉంటే, కోపంలో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి నెగటివిటీ కూడా ఈ కోవిడ్ అలాగా స్ప్రెడ్ అవుతుంది. అదే విధంగా ఎవరు హ్యాపీ ఉంటారు, సంతోషపడతారు, అందరి గురించి మంచి అనుకుంటున్నారు, వాళ్ళకి భావన కూడా ఒక స్ప్రెడ్ అవుతుంది. ఒక మంచి వాసన, ఒక మంచి స్మెల్ గా స్ప్రెడ్ అయిపోతుంది. ఆ విధంగా మనము అందరు కలిసి ఉండాలి, మంచి పని చేయాలి, పబ్లిక్ కి అన్ని విధంగా మనము సౌకర్యం, అన్ని విధంగా సర్వీసెస్ ఈ ప్రొవైడ్ చేయాలి. మీ అందరికి మళ్ళీ ఒకసారి మీకు, మీ ఫ్యామిలీకి, మీ ఊళ్ళో ఉన్న అందరు, మీ సంబంధిత అందరికీ చాలా చాలా హోలీ శుభాకాంక్షలు. మనలో ఉన్న దుష్టబుద్ధిని, కామాన్ని త్యజించి రంగుల పండుగ జరుపుకోవాలని శ్రీనివాసాచార్యులు అన్నారు. పెద్దపల్లి పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా కామదహన వేడుకలు జరుపుకున్నారు. రంగులు పూసుకొని ముందస్తు హోలీ సంబురాలు నిర్వహించారు. లోక కళ్యాణార్థం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కామదహనం చేపట్టామని పలువురు నాయకులు తెలిపారు. మనలో ఉన్న దుష్టబుద్ధి, కామాన్ని త్యజించి రంగుల పండుగ జరుపుకోవాలని సూచించారు. जय बोलो गजानंद भगवान के, जय श्री राम के, जय बोलो పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప టెంపుల్ వద్ద పెద్దపల్లి రెసిడెన్సీ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో హోలీ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఒకరికి ఒకరు రంగులు పూసుకుంటూ కేరింతలు కొట్టారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పట్టణంలోని రెసిడెన్షియల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా హోలీ పండుగ వేడుకలు నిర్వహించారు. ఒకరికి ఒకరు రంగులు పూసుకుంటూ కేరింతలు కొడుతూ హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రతి సంవత్సరం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హోలీ పండుగ జరుపుకుంటామని వాకర్స్ అసోసియేషన్ నేతలు తెలిపారు. అందరం కులమతాలకు అతీతంగా వేడుకల్లో పాల్గొని ఆనందంగా గడుపుతామని చెప్పారు.
పెద్దపల్లి పట్టణంలో హోలీ వేడుకలు వాడవాడన ఘనంగా ప్రారంభం చేశారు. చిన్న పెద్ద తేడా లేకుండా చిన్నారులు, యువకులు, మహిళలు రంగులు చల్లుకున్నారు. పట్టణంలోని ప్రధాన కూడలిలో రంగులు చల్లుకుని నృత్యాలు చేసుకుంటూ ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పలువురు మాట్లాడుతూ జీవితం కూడా ఉన్న చోటే ఆగిపోకుండా రంగులమయంగా మారుతుందని చెప్పేదే హోలీ పండుగ అని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల వ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. యువకులు, మహిళలు చిన్న పెద్ద తేడా లేకుండా హోలీ వేడుకలు కేరింతల మధ్య ఆనందోత్సాహాలతో రంగుల పండుగను జరుపుకున్నారు. గంభీరావుపేట ఫోటోగ్రాఫర్ యూనియన్ ఆధ్వర్యంలో గంభీరావుపేట ఎస్ఐ మహేష్ కు ఫోటోగ్రాఫర్ సభ్యులు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రశాంతంగా హోలీ పండుగ జరుపుకోవాలని యువకులకు ఎస్ఐ మహేష్ సూచించారు. వీడియోగ్రాఫర్ యూనియన్ సభ్యులు హోలీ వేడుకల్లో ఎస్ఐ కలవడం, శుభాకాంక్షలు తెలియజేయడం ఆనందంగా ఉందని యూనియన్ అధ్యక్షుడు ప్రశాంత్ అన్నారు. ఈ కార్యక్రమంలో గంగారావుపేట ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మన గంభీరావుపేట మండల ఎస్ఐ గారిని కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. వారు కూడా ఎంతో ప్రేమగా దగ్గర తీసుకొని కలర్ చూసుకొని మాకు కూడా విషయం చెప్పి అందరూ జాగ్రత్తగా ఉండండి, ఎలాంటి గొడవలకు తావివ్వకుండా హోలీ జరుపుకోమని. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో హోలీ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బడితండా గ్రామంలో చిన్న పెద్దలు అందరూ కామదహనం సందర్భంగా కోలాటాలు వేస్తూ ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ సాంస్కృతిక నృత్యాలు చేశారు. అలాగే కాంగ్రెస్ నాయకులు ఒకరిపైన ఒకరు రంగులు చల్లుకుని హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. గ్రామంలోని చిన్నారులు, పెద్దలు, మహిళలు సంబురంగా రంగులు చల్లుకుంటూ హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. ప్రజలందరూ సంతోషంగా హోలీ పండుగ వేడుకలు జరుపుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకుల తిరుపతి అన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మళ్లీ వచ్చే హోలీ పండుగ వరకు మంత్రి కావాలని హోలీ పర్వదినాన కోరుకున్నట్టు తెలిపారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఆనందోత్సవాలతో హోలీ పండుగను జరుపుకోవడం జరిగింది. ఇలాంటి పండుగను ప్రతి సంవత్సరం ఎంతో ఆనందోత్సవాలతో జరుపుకుంటామని తెలియజేస్తూ మళ్ళీ ఇలాంటి పండుగను రావాలని కోరుకుంటూ కుల, మత, మైనార్టీ, ముస్లిం అని ఏది చూడకుండా కూడా ఏ పార్టీ కాకుండా అందరం కలిసి పెద్ద ఎత్తున హోలీ సంబరాలను జరుపుకోవడం జరిగింది. సప్త రంగులతో మరి అందరం కూడా ఆనందోత్సవాల మధ్యలో జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మరి గ్రామ రైతులు కానీ ప్రజలు కానీ అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో మండల ప్రజలు హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. యువకులు, మహిళలు చిన్న పెద్ద తేడా లేకుండా హోలీ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఒకరికి ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. కాల్వ శ్రీరాంపూర్ హోలీ వేడుకల్లో మీర్జంపేటలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, పెగడపల్లిలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్, కాల్వ శ్రీరాంపూర్లో మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, మంగపేటలో మాజీ ఎంపీపీ నూనేటి సంపత్, తారుపల్లిలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు సద్దయ్యతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు హోలీ పండుగలో వేడుకల్లో పాల్గొని మండల ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా హోలీ సంబరాలు జరిగాయి. చిన్న పెద్ద తేడా లేకుండా కుల మతాలకు అతీతంగా అందరూ హోలీ పండుగను జరుపుకున్నారు. ఉదయం నుంచే వీధుల్లో రంగుల కేళీలు ఆడుతూ సందడి చేశారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి, హుస్నాబాద్ మండలంలోనూ హోలీ వేడుకలు అంబరాన్నంటాయి. హోలీ రంగులలాగా ప్రతి ఒక్కరి జీవితాలు సంతోషంగా రంగులమయంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రశాంత వాతావరణంలో హోలీ పండుగను జరుపుకోవాలని చెప్తున్నారు.
పెద్దపల్లి సుల్తానాబాద్ పట్టణంలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. వాడవాడల్లో రంగులు చల్లుకున్నారు. ఆర్యవేశ్య భవన్లో మహిళలు, సంఘ నాయకులు చిన్న పెద్ద తేడా లేకుండా చిన్నారులు, యువకులు, మహిళలు రంగులు పూసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పట్టణంలోని ప్రధాన కూడలిలో రంగులు చల్లుకొని నృత్యాలు చేసుకుంటూ ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. జీవితం కూడా ఉన్న చోటనే ఆగిపోకుండా రంగులమయంగా మారుతుందనే విషయాన్ని చెప్పేదే హోలీ పండుగ అన్నారు. జగిత్యాల జిల్లాలో హోలీ వేడుకలు అంబరాన్నంటాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా వేడుకల్లో పాల్గొన్నారు. రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. యువతీ యువకులు డీజేలు పెట్టుకుని నృత్యాలు చేశారు. పిల్లలు ఉదయం నుంచే వీధుల్లోకి చేరి ఉత్సాహంగా రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడిపారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్, జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ హోలీ వేడుకల్లో పాల్గొని జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 3వ రోజులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాస కళ్యాణం ఆలయ అర్చకులు కందాలై వెంకట రమణాచారి ఆధ్వర్యంలో కన్నుల పండుగగా కొనసాగింది. మొట్టమొదటిసారి ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో కళ్యాణ మహోత్సవం చేపట్టామని వెంకట రమణాచారి అన్నారు. చుట్టుపక్కల గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. ఉత్సవాలు శనివారంతో ముగుస్తున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. చందుర్తి మండలం మల్యాల గ్రామంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 12వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతున్నది. ఈరోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించబడినది. ఇట్టి కళ్యాణ మహోత్సవం మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారికి, వారి కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలగాలని, మరి అదేవిధంగా ఈరోజు సాయంత్రము రథోత్సవం నిర్వహించబడుతున్నది. గ్రామంలో ఇటు రథోత్సవంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుతున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేపట్టారు. భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి పోటెత్తారు. ఉదయం అమ్మవారికి అభిషేకాలు పూర్తి అయ్యాక ఆలయ అర్చకులు సింహాచలం జగన్మోహన్ స్వామి, శ్రీభాష్యం నవీన్ కుమార్లు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారు పల్లకీ పైన ఆసీనులు కాగా అశేష భక్తజన సంద్రంలో అమ్మవారి పల్లకీ సేవ కొనసాగింది. అమ్మవారి సేవలను కొనియాడుతూ పాడిన పాటలు అలరించాయి. ఊంజల్ సేవ నిర్వహించగా అమ్మవారి పాటలను పాడుతూ భక్తి శ్రద్ధల మధ్య ఆలయం మారుమోగింది. ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. జ్ఞాన సరస్వతి సేవాదళ్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకులు గడ్డం రమేష్, వడ్లూరు సుధాకర్, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్లోని మంకమ్మ తోట పారమిత ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. విగమ 2025 పేరిట 9వ తరగతి విద్యార్థులు చేపట్టిన వీడ్కోలు కార్యక్రమం అట్టహాసంగా కొనసాగింది. పారమిత విద్యా సంస్థల డైరెక్టర్స్ అనూకర్రావు, వినోద్రావు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో వేడుకలను ప్రారంభించారు. విద్యార్థులు చేసిన డాన్సులు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. సమాజంలో ప్రత్యేక స్థానం ఏర్పరచుకోవాలని చైర్మన్ ప్రసాద్ రావు అన్నారు. విద్యార్థులు మెదిలే తీరులో పారమిత పాఠశాల క్రమశిక్షణ
ప్రతిబింబించాలని తెలియజేశారు. రాబోయే బోర్డు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి విద్యాసంస్థకు తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఇనుగంటి ప్రసాదరావు, డైరెక్టర్లు ప్రసూన, రష్మిక, రాకేష్, అనుకర్రావు, రమణ, వినోద్రావు, ప్రసాద్, హనుమంతరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Build some case against someone. Today is the day for you to realize that you built a wrong case against someone. So that should be the realization today. Then everything falls in place. And third point, last point, when you go out, and I think today you should create one strong memory chip in your brain, in your heart, strong memory chip. Please listen to me. What is that memory chip? That memory chip will remind you when a problem comes, that memory will tell you, that chip will recall you, tell you that, look, this is your life, you can't afford to spoil. Memory chip will tell you, look, this is your life, come out of the crisis. The chip will tell you, people will lure you, but you have to be careful and cautious. The memory chip will remind you every minute. విద్యార్థులను ఉజ్వల భవిష్యత్తు దిశగా నడిపించేందుకు సరస్వతి విద్యాలయం ఎంతగానో ఉపయోగపడుతుందని సరస్వతి విద్యాలయ పాఠశాల కరెస్పాండెంట్ సబ్బని ప్రసాద్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలోని శ్రీ సరస్వతి విద్యాలయ పాఠశాల 24వ వార్షికోత్సవ వేడుకలను జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, నాటక ప్రదర్శనలు, ఒగ్గు కథలు, ఉపన్యాసాలు పలువురిని అలరించాయి. విద్యార్థులు కష్టపడి చదివితేనే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని సబ్బని ప్రసాద్ అన్నారు. 24 సంవత్సరాలుగా సహకరిస్తున్న విద్యార్థినుల తల్లిదండ్రులకు, గ్రామస్తులకు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అజయ్, ప్రకాష్, మల్లీశ్వరి, సమంత, గీత, భాగ్యలక్ష్మి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. సమతల సుమహారాణం మమతల మణి దీపానం. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొమిరె గ్రామంలో దళిత సంఘాల నాయకులు ఎమ్మెల్యే విజయ రమణారావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కొమిరె గ్రామంలోని దళిత కులస్తులకు అంబేద్కర్ దళిత కుల సంఘ భవన నిర్మాణ మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం స్వీట్లను పంచిపెట్టారు. ఎమ్మెల్యే విజయ రమణారావు గెలిచినప్పటి నుండి గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కుల సంఘాల భవనాలు మంజూరు చేస్తున్నారని దళిత సంఘాల నాయకులు అన్నారు. గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఎమ్మెల్యేకు కృతజ్ఞతలుగా పాలాభిషేకం చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే గారు, మా విజయరమణ గారు, మా అన్నగారు మేము అడగంగానే వచ్చి మా కొమిర విలేజ్కి వచ్చి ఎస్సీ కాలనీకి వచ్చి 5 లక్షల రూపాయలు నేను అడగంగానే 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేసిండు. ఆయనకు కృతజ్ఞతలు. విలేజ్ పెద్ద కొమర గ్రామం, మండల్ ఓదెల, పెద్దపల్లి డిస్టిక్. మన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ అన్న గారు మాకు నిన్న రావడం జరిగింది. వచ్చి కమిటాల అడుగుతూనే 5 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. దానికి సందర్భంగా ఇలా పాలాభిషేకం చేయడం, మా ఎస్సీ కాలనీ తరఫున అందరు టోటల్ మెంబర్స్ అందరు వచ్చి పాలాభిషేకం చేయడం జరిగింది. కాంగ్రెస్ చేస్తున్న మోసాలపై తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సి వస్తుందనే నెపంతో అసెంబ్లీలో నాయకులను సస్పెండ్ చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి మనోహర్ రెడ్డి ఆదేశానుసారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిందని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు ప్రజల నుండి తప్పించుకోలేరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్, మాజీ ఎంపీపీ నూనేటి సంపత్ కుమార్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఐరెడ్డి వెంకటరెడ్డి, ఓదెల దేవస్థానం మాజీ డైరెక్టర్ చింత మొగలి, గుండేటి మధు యాదవ్, పోలోజు రమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
వర్గం దాసరి మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసి ఇవాళ ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో 6 గ్యారంటీలని ముందుకు పోతుందో ఆ 6 గ్యారంటీలు ప్రజలకు ఇవ్వాలని చెప్పి అడిగినందుకు మన ఎమ్మెల్యేలను నూరగట్టేయడం, సస్పెండ్ చేయడము, ఇవాళ ప్రజలను మోసం చేస్తూ అబద్ధాలు ఆడుతూ ఎక్కడికి పోయినా కూడా 100 అబద్ధాలతోటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లదీస్తున్నదే తప్ప. ఇన్ఛార్జ్ అయిన మా దాసరి మనోహర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇలా పెద్దపల్లి నియోజకవర్గ స్థాయిలోని బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరం కలిసి ఇలా పెద్దపల్లి బస్టాండ్ అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ముందట ఇలా ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇలా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేవలం డైవర్షన్ పాలిటిక్స్, ఏదైతే అసెంబ్లీలో చర్చ జరగాలి, ఈ యొక్క ఏ విషయంపై ప్రశ్న అడగంగానే ఇలా ఒక దుర్మార్గమైన చర్యగా వారిని సస్పెండ్ చేయని మేము తీవ్రంగా నిలుస్తున్నాం. ప్రజలకు మోసం చేసి, ప్రజలను మాయమాటలు చెప్పి, ప్రజలను వంచి ఇలా కాంగ్రెస్ గద్దెనెక్కిందో ఆ ప్రజలకు ఎటువంటి న్యాయం చేయకుండా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని రామకృష్ణాపూర్ పల్లెలో పౌర్ణమి సందర్భంగా శ్రీ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. జాతర మహోత్సవాన్ని పురస్కరించుకొని వేద పండితులచే అంగరంగ వైభవంగా కళ్యాణ క్రతువును చేపట్టారు. అలాగే ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. ప్రతి ఏటా హోలీ పండగ రోజున శ్రీ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ వేడుకలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. పాడి పంటలతో రైతులు, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని వేడుకున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, గంగపుత్ర సంఘం సభ్యులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు. రేకొండ గ్రామంలోని రాయని గుట్టకు 200 సంవత్సరాల క్రితం వెలిసిన నరసింహస్వామి జాతరను దాతల సహాయంతో ఉత్సవ కమిటీ సభ్యులు, అర్చకులు అంగరంగ వైభవంగా చేపట్టారు. దుడ్డేల లక్ష్మీనారాయణ దంపతులు స్వామివారికి బ్యాండ్ మేళాలతో పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో వెలమల రతన్ కుమార్, వెలమల ఇంద్రసేనారెడ్డి దంపతులు, స్వరూప, సుస్మిత్రావు, కృష్ణమోహన్ రావు, కమిటీ సభ్యులు, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు. రేకొండ గ్రామం రాయికొండ అనే పేరుతో ఇదే ప్రాంతాన ఉన్నప్పుడు స్వయంభు వెలిసిన స్వామివారి ప్రత్యక్ష శిలా ప్రతిమకు అనాది కాలంగా ఊరు మారినప్పటికీ, ఊరిలో వాతావరణం చేంజ్ అయినప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో గత 10-15 సంవత్సరాల నుండి స్వామివారిని చిన్న చిన్నగా కొద్దిగా కొలుచుకుంటూ నేడు రేకొండ గ్రామంలో ఒక జాతర మహోత్సవం జరపడం జరుగుతుంది. స్వామివారి యొక్క ఆశీర్వాదం వల్ల రేకొండ గ్రామ ప్రజలు, పాడి పశువులు, పంట వృక్షాలన్నీ కూడా బాగుండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఇలానే స్వామివారి ఉత్సవాన్ని కొనసాగిస్తూ స్వామివారి మందిర నిర్మాణానికి, మండప నిర్మాణానికి, రహదారి నిర్మాణానికి అన్ని విధాలు మేము కృషి చేస్తామని తెలుపుకుంటూ మీరు కూడా ఎవరైనా భక్తులు, విరాళాలు ఇచ్చే దాతలు స్వామివారి యొక్క మందిరానికి, రోడ్డు వారికి నిధులు సహకరించవలసిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్. భూగర్భ జలాలు రోజురోజుకు అడుగంటడంతో వరి పంటను కాపాడుకోవాలని రైతులు నానా అవస్థలు పడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల పరిధిలోని కొచ్చగుట్ట తండాకు చెందిన గుగులోతు రేణా అనే మహిళా రైతు పంటను కాపాడుకునేందుకు వాటర్ ట్యాంకర్ ద్వారా నీరు పడుతున్నారు. ఈ సంవత్సరం వర్షాలు కూడా అంతంత మాత్రంగానే కురవగా దీనికి తోడు సూరమ్మ చెరువు ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చెరువులోని నీటిని తీసివేయగా ఆ ప్రాంత రైతులకు తీవ్రంగా నీటి కొరత ఏర్పడింది. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట చేను కండ్ల ఎదుటే ఎండిపోతూ ఉండడంతో రైతు గుండె తట్టుకోలేకపోతోందని, ఇంకొద్ది రోజులైతే గట్టెక్కుతామనుకుంటే బోర్లు మొత్తానికే బంద్ కావడంతో రైతులు తల్లడిల్లుతున్నారు. పైరును కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రాజెక్ట్ చేస్తారు కదా, అందుకు తీసినట్టు పని చేస్తారు. ఆయన కట్టకపోయి చెట్ల కింద కూర్చుంటారు. పెద్దలు వచ్చినాక చూసి చుట్టూరు. ఇక వాళ్ళు పోయినాక కట్ట మీద పంటారు. ఈ సంవత్సరం అవుతుంది అది మన్న అవుతుంది. అది ఆయటాట ఉంది, అది మా పంట వండిటాట ఉంది. తీసేసి మొత్తం మాకైతే రైతులకు ముంచిర్రు. దాన్ని పెట్టుబడి ఎంత పెట్టిరు? పెట్టుబడి ఇప్పుడు 50 సంచులు కోడియేరు అయింది. దీన్ని ఒక 20 సంచులు మందులు అయినాయి.
మత్తుగానే అయినాయి పెట్టుబడి పోసినా కానీ ఇప్పుడే రోజు 10 ట్యాంకర్ నీళ్ళు పోసినా కానీ అందుతుంది. ఏదో ఇక్కడ ట్యాంకర్లతో పోతే ఏడంతా బోర్తో పోసినట్టు ఉంటుందా? రోజు 10 ట్యాంకర్లు అవుతున్నాయి. కరీంనగర్లోని రామ్నగర్ పద్మానగర్ ఇండస్ట్రియల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలువురు షటిల్ క్రీడాకారులు వాకర్స్ ఆనందంగా హోలీ పండుగ జరుపుకున్నారు. ఒకరినొకరు రంగులు పూసుకుంటూ చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ దిండిగాల మహేష్, వాకర్స్ సభ్యులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్, మధు, రాజగోపాల్, హరిణి, శ్రీనివాస్, రమేష్, తిరుపతిరావు, వరాల దేవేందర్, మురళీధర్ రావు, కుమార్, రాహుల్, రవీందర్ రెడ్డి, పరంకుశం మనోహర్, సుభాష్, సత్యనారాయణ, శ్రీకాంత్, సంతోష్ పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా యోగా లక్ష్మీనరసింహస్వామి తెప్పోత్సవంతో పాటు డోలోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది. యోగా లక్ష్మీనరసింహస్వామి ఉత్సవమూర్తిని వేద బ్రాహ్మణుల మంత్రోచ్చారాల మధ్య మంగళ వాయిద్యాలతో ఆలయం నుండి బ్రహ్మ పుష్కరిణి వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం బ్రహ్మ పుష్కరిణిలో హంసవాహనంపై స్వామివారిని ఆసీనులు చేసి తెప్పోత్సవం చేపట్టారు. బ్రహ్మ పుష్కరిణిలో గల మండపంలోని పల్లకిలోకి స్వామివారిని తీసుకుని వెళ్లి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. లక్ష్మీ నరసింహుడి కరుణ కటాక్షాలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. రాబోయే రోజుల్లో ధర్మపురి పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. యోగ లక్ష్మణస్వామి యొక్క డోలోత్సవం రంగుల వైభవంగా వేద పండితుల యొక్క నియమ నిబంధనలతో పెద్ద ఎత్తున ఆ పుష్కరంలో ప్రదక్షిణ చేయడం జరిగింది. మన స్వామివారికి ఎక్కడ కూడా స్వామివారి పూజా విధానంలో కానీ స్వామివారి యొక్క కైకర్యాల విషయంలో కానీ వేద పండితులు నిర్ణయించే ప్రకారం సమయ ప్రకారం అన్నీ కూడా పుష్కరిణి సంబంధించినటువంటి ప్రదక్షిణలు జరగడం జరిగింది. ఆ లక్ష్మణస్వామి ఆశీస్సులు ధర్మపురి ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, ప్రభుత్వానికి, మన శాసనసభ్యులుగా స్వామివారి దయ మా మీద ఉండాలని కోరుకుంటూ శ్రీ లక్ష్మణస్వామి ఏదైతే బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున కూడా పూజా కార్యక్రమాలు కానీ ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా అన్ని విధాలా కూడా సౌకర్యాలు జిల్లా కలెక్టర్ గారి, పోలీసు యంత్రాంగం కానీ, ముఖ్యంగా ఈవో, టెంపుల్ ఈవో గారు, మాకు నూతనంగా ఏర్పడే పాలకవర్గం చైర్మన్ వారి సభ్యులందరం కూడా మన భక్తులకు అన్ని విధాలు కూడా అందుబాటులో ఉండుకుంటూ ఏ ఒక్క దూరంకి వెళ్ళి వచ్చిన భక్తికి ఇబ్బంది జరగకుండా మన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందన్న విషయాన్ని కూడా మరొకసారి మనవి చేసుకుంటూ ఆ లక్ష్మణస్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మా మీడియా మిత్రులకు కూడా మనస్ఫూర్తిగా. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.